పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వోన్నత సర్వసృష్టికర్త సర్వశక్తివంతుడ సర్వమునకు మూలకారకుడా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ప్రభు సర్వమానవారిని అత్యంత ప్రేమతో మీ ప్రాణాన్ని సైతం త్యాగం చేసి మా కొరకే మరణించి మాకు మీ యొక్క ప్రేమను అనుభవించే దృష్టిభాగ్యాన్ని కలుగజేసిన దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభు తండ్రి యెహోవా, ఇప్పుడు నేను మీ కృపాదయ కనికరాల వల్ల మా యూట్యూబ్ సహోదరి సహోదరులతోటి ఈనాడు 4వ పాఠముగా మీ యొక్క తండ్రి తత్వమును తెలుసుకొని పోయే ముందు మీ యొక్క పవిత్రమైన శక్తిని మాపై కుమ్మరిస్తూ మీ తండ్రి అయిన దేవుని యొక్క తత్వమును కూలంకుషంగా కాకపోయినా కొంచెమైనా తెలుసుకొని మా జీవితాలని ధన్యం చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ యూట్యూబ్ వాక్యం ప్రకటించుకున్నంత సేపు మీ యొక్క శక్తితో మమ్మల్ని నింపి ప్రకటిస్తున్న నాకు, వింటున్న మా సహోదరి సహోదరులను మీ ప్రేమతో దీవిస్తూ కాచి కాపాడమని, ఈ యొక్క వాక్య ప్రచార సమయంలో ఎటువంటి ఆటంకం లేకుండా మమ్మలను మీ ప్రేమతో నింపమని మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన యూట్యూబ్ వీక్షకులారా, విశ్వసృష్టికర్త అయిన యెహోవా దివ్యనామమున మీకు శుభములు పలుకుతూ, విశ్వసృష్టికర్త అయిన యెహోవా దేవుని తండ్రి తత్వమును గురించి ప్రత్యేకంగా తెలుసుకొనుటకు అనుమతినిచ్చిన దేవునికి ధన్యవాదాలు తెలుపుతూ, అసలు ఆ పవిత్ర నామమును గురించి తలంచుటకే అర్హత లేని మనకు ఏకంగా వారిని గురించి పవిత్ర బైబిల్ గ్రంథంలో మోషే ప్రవక్త గారి ద్వారా మనం వారి గురించి విషమంతైనా తెలుసుకొనుటకు మనస వాచ అనగా ఏకాగ్రతతో తెలుసుకోవాలను జిజ్ఞాసతో ఈ యూట్యూబ్ కార్యక్రమమును తిలకిస్తూ ఆలకిస్తూ దేవుని విశ్వసించమని మీకందరికీ నా హృదయపూర్వక ఆహ్వానము పలుకుచున్నాను. ఈనాడు మనం మన తండ్రి దేవుని యొక్క చరిత్ర 4వ భాగం పాఠముగా తెలుసుకోబోతున్నాం. ఈ పాఠమును ముందుగా ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. తండ్రి అయిన యెహోవా, అసలు ఈ మాటను ఉచ్చరించుటకే తనువంతా భయంతో మాకు తెలియకుండానే ఒక రకమైన వణుకు మా హృదయంత్రాంగాల్లో పుడుతుంది తండ్రి. దేవా, అటువంటి గొప్ప దేవుడైన మీ గురించి తెలుసుకున్న మోషే ప్రవక్త గారి గుండె ఇంకెంతగా తన దేహ పర్యంతము కంపించిపోయి ఉండాలి దేవా. తండ్రి యెహోవా, మోషే ప్రవక్త గారంత పవిత్రులము నిష్కల్మషకులము కాకపోయినప్పటికీ కనీసం మీరు వారికి ప్రదర్శించిన వర్ణింప వీలు కాని వెలుగు కిరణముల రేఖలతో ఈ మీ పవిత్ర తండ్రితత్వాన్ని గురించి ఈ యూట్యూబ్ ద్వారా ప్రకటిస్తున్న నాపైన, నా కుటుంబపైన, ఈ మీ పవిత్ర వాక్యాలు వింటున్న వారి కుటుంబాలపైన ప్రకాశింపచేసి మా పాప కలంకపు జీవితాలను శుద్ధీకరించి తద్వారా మీ గురించి తెలుసుకును అర్హతను పవిత్రతను మాకు అనుగ్రహించమని, ఈ మహావాక్యమును ఆలకించడం ద్వారా మీ గురించి తెలుసుకును మేము పొందిన మీ అనుభూతిని గురించి మా తోటి వారికి కూడా తెలియజేసి తద్వారా వారు కూడా విని మేమందరము భాగ్యులమయ్యే అవకాశం కల్పించమని తండ్రిదేవా మీ దివ్య సన్నిధికి మొరపెట్టుకుంటున్నాము తండ్రి. మమ్మలను, మా కుటుంబములను, బంధుమిత్రులందరినీ కనికరించండి స్వామి. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, నేటి మన దైవ సందేశము ఎంతో హృదయానుభూతిని కలిగించు వాక్యములు. అసలు యావే దేవుడు మోషేల మధ్య జరుగు సంభాషణ వింటే మనకు నిజంగానే ఈర్ష్య పుడుతుంది. నిర్గమకాండము 3వ అధ్యాయం అంతా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. తండ్రి అయిన యెహోవా దేవునికి మరియు మోషే ప్రవక్తకు మధ్య సంభాషణ. ఈ సంభాషణ వింటే
మోషే గారి పైన మనకే ఈర్ష్యపడుతుంది. అంత భాగ్యాన్ని మోషే గారికి దేవుడిచ్చినందుకు. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు ఈ విశ్వమునంతటిని తన ఆధీనంలో ఉంచుకొని ఉండునుగాక అను మాటతో తను అనుకున్న క్షణములలో కలిగించు దేవుడు, నశించునుగాక అనగానే క్షణాలలో దేనినైనా నశింపజేయగల శక్తిగల దేవుడు, ఆ సర్వంతర్యామి అప్పటి వరకు ఎవ్వరితోనూ, అనగా చివరికి అబ్రహాంతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ, యోసేపులతో కూడా స్వయముగా మాట్లాడని దేవుడు తనే స్వయముగా మోషే అను ఒక సామాన్య గొర్రెల కాపరి వద్దకు వచ్చి ఆ గొర్రెల కాపరికి అసాధ్యమైన, ఏ మానవుని ఊహించని బాధ్యతను అప్పచెప్పారు దేవుడు. అసలు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చదివితే మోషకున్న ధైర్యాన్ని ఎవరైనా ఔరా అని అబ్బురపడి ఆశ్చర్యపడక మానరు. పైగా సాక్షాత్తు దేవునికి మోషే ప్రవక్త వేసిన ప్రశ్నలు ఆయన విజ్ఞానానికి నిదర్శనం. తండ్రి దేవుడు తనను తాను ఎవరి దేవుడనో, ఎవరి ఆరాధ్య దేవుడనో చెబుతున్నా మోషే యొక్క సందేహాల్ని పెంచాయే కానీ మోషేను కార్యోన్ముఖుణ్ణి చేయలేకపోయాయి. అందుకే మోషే అస్సలు మీరెవరని మీ ప్రజలకు, అనగా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాలి అని ప్రశ్నించగా, నేనే ఉన్నవాడను, అనగా ఐఎమ్ ద లివింగ్ గాడ్ అని చెప్పినా మోషే సంతృప్తి పడాల. అందుకే దేవుడు ఇలాంటి ప్రశ్నలు భవిష్యత్తులో చాలామంది వేస్తారనుకున్నారేమో ఏమో. అంతేకాక ఈ మానవులకులాగా తనకు ఒక పేరు ద్వారా స్థిరత్వ గుర్తింపు రావాలి అనుకున్నారో ఏమో. ఇక నుంచి అందరూ నన్ను యావే లేక యెహోవా అని పిలుస్తారు అని తనకు తానుగా నామకరణం చేసుకున్నారు. యావే లేక యెహోవా అనగా ఉన్నవాడు మరియు వివిధ పర్యాయ పదాలతో ఉంటుంది. యావే అనగా టు బీ అను అర్థం వస్తుంది. ఈ పర్యాయ పదాలన్నీ మనం ముందుగానే మొదటి పాఠంలో నేర్చుకున్నాం. అయితే అసలు విషయానికి వస్తే యెహోవా దేవుడు ఇంతటి గొప్ప భాగ్యాన్ని ఎందుకు మోషేకి ఇచ్చాడు? పైగా ఆయన వంశం గురించి అయితే అందరికీ తెలుసు, కానీ తల్లిదండ్రుల గురించి పవిత్ర బైబిల్ గ్రంథంలో అసలు పేర్లు కూడా వ్రాయబడలేదు. అంటే అంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ మోషే ప్రవక్త. అయితే మోషేలో దేవుడే మెచ్చదగిన, ఆయనకిష్టమైన 3 లక్షణాలున్నాయి. అవి ఏమిటంటే నిజాయితీ, నిష్కల్మషత్వం, మనస్తత్వం. గౌరవనీయులారా, ఈ 3 లక్షణాలున్న ఏ వ్యక్తి అయినా ఎంతో గొప్ప స్థానానికి దేవుడు హెచ్చిస్తాడు అని చెప్పుటకు నిలువెత్తు నిదర్శనం ఈ మోషే ప్రవక్త. ఇప్పుడు మనం ఈ మోషే ప్రవక్తలో ఉన్నటువంటి 3 లక్షణాలను వెలికితీసి పరిశీలిద్దాం. మొదటిగా మనస్తత్వం. ఈ సుగుణం మోషేలో ఏ రూపంలో ఉందో పరిశీలిద్దాం. మోషే తన జాతీయుడైన యూదుని కాపాడుకునే ప్రయత్నంలో ప్రత్యర్థి అయిన ఐగుప్తీయుని హత్య చేయాల్సి వచ్చింది. తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించే ప్రయత్నంలో తలవని తలంపుగా హత్య జరిగింది. అయినప్పటికీ సంఘటనకు చాలా బాధపడ్డాడు. ఆ మనస్తత్వం ఉన్నది కాబట్టి రెండవ సందర్భంలో తనను బెదిరించి భయపెట్టిన యూదీయుడిని చంపి ఉండవచ్చు. అది పెద్ద కష్టం కాదు మోషేకి. కానీ ఆ అవకాశం ఉన్నప్పటికీ అతన్ని చంపలేదు, బదులుగా పారిపోయాడు. అలా అని పిరికివాడని కాదు, అతను మనస్తాపడ్డాడు, అందుకే పారిపోయాడు. అలా పారిపోయి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, ఏకంగా 2x20 సంవత్సరములు, అనగా 40 సంవత్సరములు మనస్తాపడ్డాడు. ఆ మనస్తాపానికి ఫలితమే ఈ 40 సంవత్సరములు తాను మనస్తాపడుతూ ఇక జీవితంలో ఆ తప్పును మరలా ఎప్పుడూ చేయలేదు. ఈ మనస్తత్వానికి ఫలితమే క్షమాగుణ సంపన్నుడైన యెహోవా దేవుని
దర్శనం. ఇక రెండవ సద్గుణం నిజాయితీ. ఈ నిజాయితీ అను సద్గుణం మోషేలో పుష్కలంగా ఉందని చెప్పుటకు ఒక మంచి ఉదాహరణ మోషే గారి కాపరితత్వం. తాను తన మామగారైన ఇత్రో యొక్క గొర్రెలను కాయు సమయంలో తన మామగారి యొక్క గొర్రెల మంద చాలా అభివృద్ధి చెంది ఉంటుంది. అటువంటి సమయంలో అబ్రహం గారి అన్నగారి కుమారుడైన లోతుల మోసగించి మంచి గొర్రెలను మంద నుంచి వేరు చేసి వాటిని తన మామగారి నుంచి బలవంతంగా లాక్కొని ఉండవచ్చు. కానీ అలా చేయలేదు. మోషే ఈ 40 సంవత్సరములు తన మామగారి నుండి ఎటువంటి అపనింద లేకుండా ఉన్నాడంటే అది ఒక్క మోషేకు మాత్రమే చెల్లింది. అంతేకాక తను ఆ 40 సంవత్సరముల సమయాన్ని తన పాపానికి నిజాయితీగా మనస్తాపపడి తన జీవితంలో మరెన్నడూ అటువంటి తలంపు కూడా రాకుండా చూసుకున్నాడు. మోషే గారిలో ఉన్న నిష్కల్మషత్వం. ఈ సద్గుణం ఉన్న వ్యక్తి దేవుని చూసెదరు అని యేసుక్రీస్తు దేవుడు పవిత్ర బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో చదువుతాం. యేసుక్రీస్తు దేవుడు కొండ మీద బోధించిన అష్టభాగ్యాలలో 8వ భాగ్యం. అది నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని చూసెదరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. ఈ 3 సద్గుణాలు మోషేలో పుష్కలంగా ఉన్నాయి. అతని దేహ పర్యంతము నరాలలో ఇవి అన్నీ ఇమిడి ఉన్నవి. ఆ మంచి గుణాలు లేక ఆ సద్గుణాలు ఎంతగా మోషేను హెచ్చించాయంటే స్వయాన దేవుడే దిగివచ్చి తనను తాను పరిచయం చేసుకుని తన నామాన్ని చెప్పారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు దేవుడు అయినప్పటికీ వారికి ఇవ్వని దర్శన భాగ్యం మొట్టమొదటిగా ఈ మోషే గారికి ఇచ్చారంటే ఆ సద్గుణాలు మోషే గారికి ఎంతగా దోహదపడ్డాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్వానికి సృష్టికర్త అధిపతి తండ్రి అయిన యెహోవా దేవుడైతే ఇజ్రాయెల్ ప్రజలకు మోషే ప్రవక్త. దేవుని తర్వాత ప్రధాన వ్యక్తిగా ఇజ్రాయెల్ ప్రజలకు మోషే అంతటి శక్తివంతమైన మరో వ్యక్తి లేడని అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ అదే వాస్తవం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతటి గొప్ప వ్యక్తి రెండో వ్యక్తి ఇజ్రాయెల్ ప్రజల్లో లేడని చెప్తే ఆశ్చర్యం లేదు. అది నమ్మశక్యం కానీ నిజం. అంతగా మోషే ప్రవక్తను యెహోవా దేవుడు హెచ్చించాడు. ఇంతకీ ఆ నమ్మలేని నిజం ఏంటో మోషే ప్రవక్త ద్వారా దేవుడు తన శక్తులను ఎంత గొప్పగా ప్రదర్శించి ఆ కాలంలో ఎంతగా ప్రసిద్ధి చెందారో, అసలు మోషే మాట అంటేనే దేవుని మాట అని ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగా మోషే ప్రవక్త ద్వారా పైన హోరేబు కొండపై నుంచి యెహోవా ఆజ్ఞాపిస్తాడు, కొండ దిగువన మోషే మాట్లాడతాడు. అంటే మోషే మాట అంటేనే దేవుని మాట అన్నంతగా దేవుడు మోషే ప్రవక్తకు అంతటి ప్రాధాన్యతనిచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతేకాకుండా దేవుడు అంత గొప్పగా ఇజ్రాయెల్ ప్రజలకు తండ్రి అయిన దేవుడు తన్ను తాను ప్రదర్శించుకున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ అదే నిజం. సహోదరి సహోదరులారా, ఆ నిజం ఏమిటో, ఆ నిజమైన దేవుడు నిజంగా ఇజ్రాయేలీయులు నమ్మదగిన వాడుగా మోషే ప్రవక్త గారి ద్వారా తండ్రి అయిన దేవుడు ఎంతగా ప్రకటించబడ్డాడో రేపటి 5వ పాఠంలో చూద్దాం. ముగింపు ప్రార్థన. సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, సర్వమును ఎరిగినవాడా, నా వారు అనుకున్న వారిని మీరు ఎంత గొప్పగా ఆదుకుంటారో, నిరంతరం వారి కొరకై వారే ఆలోచించలేనంతగా మీరు ఆలోచిస్తూ వారి భవిష్యత్తు జీవితాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకొని ఏ అపాయం రాకుండా ముందుగానే వారిని సంరక్షించుకుంటున్న దేవా, ఈ 4వ పాఠం పర్యంతము అత్యంత ఉత్కంఠ భరితముగా కొనసాగేటట్లు చేసిన దేవా, మీకు పాదాభివందనములు దేవా, వందనములు. మోషే గారిలో ఉన్న 3 లక్షణాల్లో ఒక్కటైనా మేము అలవర్చుకొని కొంచెంలో కొంచెమైనా రోజులో ఒక్క క్షణమైనా మేము పాటించి మీకు మహిమ తెచ్చినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి, ఆశీర్వదించండి. ఆమెన్. పిత పుత్ర
పవిత్ర ఆత్మలు మహిమపరచబడుదురుగాక. ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ 4వ పాఠమును ముగిస్తున్నాను. శుభం. దేవుడు మీకు తోడై ఉందురుగాక. ఆమేన్.